చెనమనేని రాజేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారి పేరు మీద అదేవిధంగా మా తల్లిగారు లలితాదేవి గారి పేరు మీద ఉన్నటువంటి ఫౌండేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. 2018లో ఈ ఫౌండేషన్ స్థాపించాము. ఇవాళ ప్రధానంగా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ కవర్ రిలీజ్ చేసేటువంటి సందర్భం. ముందుగా పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి వారి ప్రతినిధి కావాల్సినటువంటి డాక్టర్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, స్వాగతము తెలియజేస్తూ వారిని వేదిక మీద కావాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా గౌరవనీయులు ఈ పోస్టల్ కవర్ను మొట్టమొదటిసారిగా అందుకొని మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా వేదిక మీద కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మా చిన్నాన్న గారు గౌరవనీయులు పెద్దలు చెనమనేని హనుమంతరావు గారు, పద్మభూషణ్ చెనమనేని హనుమంతరావు గారిని తప్పకుండా వారి వేదిక నుంచి విద్యాసాగరరావు గారు తీసుకొని వస్తారు. మాజీ గవర్నర్, మహారాష్ట్ర గవర్నర్ గారు, దయచేసి వారిని వేదిక నుంచి కావాల్సిందిగా కోరుకుంటున్నారు. పుస్తకావిష్కరణ అంటే చెనమనేని రాజేశ్వరరావు గారు అసెంబ్లీలో చేసినటువంటి ప్రసంగాలు, వారి కోరిక కూడా ఉండే వారు కొన్ని ప్రసంగాలను తీసుకొని జమ చేసి పెట్టడం జరిగింది. పాతవి కాబట్టి అవి తీయడానికి చాలా సమయం పట్టింది. వాటన్నిటిని కూడా లైబ్రరీలో నుంచి తీసి వాటిని ఒక పుస్తక రూపంలో మరి ఈరోజే దాన్ని కూడా విడుదల చేయబోతున్నాము. దానికి ముఖ్య అతిథిగా మన లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గౌరవనీయులు ఉత్తా సుఖేందర్ రెడ్డి గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ శాసనసభ స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారు కూడా వారిని కలిసినారు. వారు తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. కానీ అసెంబ్లీ ఇంకా నడుస్తున్నది వాడి వేడిగా, కాబట్టి వారు కొంతకాలం తర్వాత కూడా రావచ్చు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈ పుస్తక రూపంలో వచ్చినటువంటి కార్యక్రమంలో గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి గారు, వారు చెనమనేని రాజేశ్వరరావు గారి సభలో ఉన్నప్పుడు స్పీకర్గా చేసినటువంటి వారిని గౌరవాలు వారిని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తారు. అదేవిధంగా గౌరవనీయులు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎల్ రమణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వినోద్ కుమార్ గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాను. నారదాస్ లక్ష్మణరావు గారు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, వారిని, అదేవిధంగా గౌరవనీయులు నా తోటి శాసనసభ్యుడు కొరచెల ప్రశాంత్ గారిని కూడా వేదిక మీద కావాల్సిన కోరుతున్నాను. మా కాక గారు చెన్నమనేని వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. వారు మెచ్చగలుగుతారు.
మరి దయచేసి మీరు రావాలి. హనుమంతరావు గారి కంటే ఎగ్జామ్షన్ ఇచ్చినాం కానీ మీరు ఇంకా ఉన్నారా? గౌరవనీయులు దేవరాజ్ గారు టీపీఎస్ హెడ్ క్వార్టర్స్ ఐపీఎస్ గారిని తెలంగాణ సర్కిల్ వారిని కూడా వేదిక మీద కావాల్సిన కోరు. మా రవీంద్రనాథ్ మర్చిపోయి ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు దయచేసి వేదిక మీదకి రావాలి. అదేవిధంగా ప్రభాకర్ రావు గారు జెన్కో అధిపతి వారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్. వాస్తవంగా ఇది ఒక అరుదైన సందర్భం. ఎందుకంటే ఒక 2 నెలల క్రితం పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అంతకుముందే వారికి అది సమర్పించడం జరిగింది. అప్పుడు వారు ఈ పోస్టల్ స్టాంప్ మేము రిలీజ్ చేస్తామని చెప్పి వారు సమాచారం ఇవ్వడం, అప్పటి వరకే కొంతవరకు అసెంబ్లీ లైబ్రరీలో నుంచి రాజేశ్వరరావు గారి ఉపన్యాసాలను తీసుకొని చేయడం జరిగిన సందర్భంలో ఈ రెండింటిని కలిపి ఒక కార్యక్రమం చేసుకుందామనేటువంటి ఆలోచన రావడం, దానికి మీ అందరూ వచ్చినందుకు మరోసారి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతాం. మనకి ఇవాళ మరొక కార్యక్రమం అంటే ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనం ఒకటి పెట్టుకున్నాము. తర్వాత కానీ మీరు ఆ ఫోటో ఎగ్జిబిషన్ కూడా చూడవచ్చు. ఇదంతా అయిన తర్వాత మనం పక్కనే ఉన్నటువంటి లాన్లో భోజన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే ప్రధానంగా నేను ఎక్కువగా రాజేశ్వరరావు గారి గురించి మాట్లాడడం సబబు కాదు. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా వారి ఈ కార్యక్రమం గురించి వారి పుస్తకాన్ని కూడా ఆ మాన్యుస్క్రిప్ట్ కూడా వారికి అందజేయడం జరిగింది. చెన్నమనేని రాజేశ్వరరావు గారు నాకు అన్నిటికంటే మొన్న ఒక 2 నెలల నుంచి వారి ఉపన్యాసాలు, అప్పటి ఉపన్యాసాలు, ఆ కాలం నాటి ఉపన్యాసాలు చదువుతున్నప్పటి నుంచి కూడా చాలా లోతుగా వారు చేసిన అధ్యయనంతో పాటు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో ప్రస్తుతం మనం అందరం కూడా చూస్తున్నాం, రాజకీయాలను అతీతంగా ఎవరు కాదు. కాబట్టి వారు లేని సమయం 2-3 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు అయినప్పటి నుంచి కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది, వారు ఒక చిన్న కవిత రాసి వారి జీవిత చరిత్ర రాసి, ఆటోబయోగ్రఫీ రాసి లాస్ట్లో నా పాత్ర ఇంకా సశేషం, నేను ఒక విశేషం అని చెప్పాడు, రాయడం జరిగింది. అంటే అది చిన్న విషయం కాదు, దానికి నిజంగా కూడా ధైర్యం ఉండాలి. ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారు వచ్చి ఉంటారు. ప్రొఫెసర్ సత్యనారాయణ గారు వారిని కూడా వేదిక మీకు కావాల్సింది రండి, దయచేసి రండి. ఎందుకంటే ఈ కవితలు వారి జ్ఞాపకం వస్తుండ్రు. అప్పుడు 2018లో ఈ ఫౌండేషన్ సభ జరిగినప్పుడు వారు దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. దయచేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ రాజకీయ విలువలు వాటన్నిటినీ కూడా మరి ప్రతిబింబించినటువంటి వ్యక్తిగా చెన్నమనేని రాజేశ్వరరావు గారు సుదీర్ఘకాలం పోరాటాలలో, శాసనసభలో వారు చేసినటువంటి కృషి చాలా గొప్పది. కాబట్టి
మరోసారి దీన్ని తెలియజేసుకుంటూ మనకు 2 కార్యక్రమాలు గౌరవ దేశపాల్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రండి. మనకు 2 కార్యక్రమాలు ఉన్నాయి. మొదటిది ఈ పోస్టల్ కవర్ రిలీజ్ కార్యక్రమము. ఈ పోస్టల్ కవర్ రిలీజ్ కార్యక్రమం అంటే మరి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చినటువంటి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారు డాక్టర్ పివిఎస్ రెడ్డి గారు ఆ పోస్టల్ మొట్టమొదటి కవర్ను మన ముఖ్య అతిథి అయినటువంటి మన మాజీ ప్రధాన న్యాయమూర్తి గారికి సుదర్శన్ రెడ్డి గారికి ఇస్తారు. ఆ తర్వాత దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కాగానే ఈ పుస్తక ఆవిష్కరణ కూడా మనం చేసుకుంటాము. ఆ తర్వాత వక్తలు ఒకరి తర్వాత ఒకరు వారి సందేశాన్ని ఇస్తారు. ముందుగా మరి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పోస్టల్ చీఫ్ మాస్టర్ జనరల్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. తీసుకొస్తే ఎన్ని కాపీస్? 12. దయచేసి వక్తల పెద్దలందరూ ముందుకు వచ్చినట్టయితే ముందుగా ముఖ్య అతిథి గారు వారిద్దరు, ఆ తర్వాత వారు ఓపెన్ చేసిన తర్వాత దయచేసి అందరూ కూడా దగ్గరికి వెళ్ళినట్టయితే ఇది పట్టుకోండి సార్, మీరు పట్టుకోండి, గ్లో పట్టుకోండి, గ్లో సార్ మీరు పట్టుకోండి సార్, మీరు పట్టుకోండి, మీరు సార్ పట్టుకోండి, మీరు వెళ్ళండి సార్. అదే మెయిన్ సార్, అదే పోస్టర్ కవర్ ఇది సార్, అదే ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఈ పోస్టల్ కవరు దాంతోపాటు ఒక బ్రోచర్ కూడా ఇక్కడ పాల్గొంటున్న వారందరికీ కూడా కొనడం జరిగింది. మీరు దాంతో 5 రూపాయలు కదా సార్, 5 రూపాయల స్టాంపు దానికి అతికిచ్చేసినట్టయితే మీరు ఉత్తరం కూడా రాయొచ్చు. ఈ వాట్సాప్ యుగంలో నిజంగా కూడా ఉత్తరాలంటే ఎంత గొప్పవంటే, దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. కానీ నేను జర్మనీలో ఉన్నప్పుడు చాలామందికి తెలియదు, జర్మనీ పోయి అంటారు. కానీ 7 సంవత్సరాల పాటు నేను ఇండియాకు రాలేదు చదువుకున్న సమయంలో, 7 సంవత్సరాలు. ఎందుకంటే ఆ కాలంలో అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటేనే పెద్ద ఇబ్బంది ఉండేది. ఫ్లైట్లే లేవు అప్పుడు. నేను జర్మనీ పోయినప్పుడు టీవీయే లేదు ఇక్కడ 76లో. సో అప్పుడు ఉత్తరాలు రాసింది మా తండ్రి గారు, రాజేశ్వరరావు గారు బాగా ఉత్తరాలు రాసేది. అంటే ఆయన ఒక క్రమశిక్షణ గల వ్యక్తి కాబట్టి నన్ను కూడా రాయించేది అక్కడ విషయాలు రాయాలని. ఒక 300-400 ఉత్తరాలు ఉన్నాయి. వాటిని కూడా నేను వచ్చే సంవత్సరం ప్రచురించబోతున్నా అని చెప్పి కూడా ఈ సభా సముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. చాలా గొప్పగా వారు కుటుంబ విషయాలు కాదు రాజకీయాలకు రాసేవారు. కాబట్టి ఉత్తరాల ద్వారా గొప్పగా ప్రచురించే అవకాశం ఉంటుంది.
అయితే మీ అందరికి కూడా ఒక్కొక్క కవరు తప్పకుండా వస్తుంది. మరి ఈ కార్యక్రమానికి మరోసారి పోస్ట్ మాస్టర్ జనరల్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండవ కార్యక్రమం కూడా ఇప్పుడే మొదలు చేసుకొని ఆ తర్వాత ఒక్కొక్క కార్యక్రమం చేసుకుందాం. ఆ చెన్నమనేని రాజేశ్వరరావు గారి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు దయచేసి ముందుకు రావాలి. వారు అదేవిధంగా మన సురేష్ రెడ్డి గారు, చెన్నమనేని మా కాకారు విద్యాసాగర్ రావు గారు, అందరూ రండి. అందరూ రమణ గారు, మంత్రి వారు దగ్గర రండి. ఈ పుస్తకం పేరు చట్టసభలో 3 దశాబ్దాల ప్రజావాణి చెన్నమనేని. దీంట్లో చాలా గొప్పగా వీటి గురించే కాదు, వారి ఉపన్యాసాలే కాదు, వారు దానికంటే ముందుగా రాసినటువంటి గొప్ప విషయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ధన్యవాదాలు. ఫస్ట్ మీరు లాస్ట్ తర్వాత ముందుగా ముఖ్య అతిథి పోస్టల్ కవర్ను ఆవిష్కరించినటువంటి చేసి సమయం ఇచ్చినటువంటి గౌరవనీయులు ఇతరులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Thank you, Mr. Ramesh. Dr. P.V.S. Reddy Garu, Chief Postmaster General, Telangana Circle, Shri G. Sukendra Reddy Garu, Honorable Chairman, Telangana Legislative Council, Shri C.H. Vidyasagar Rao Garu, former Governor of Maharashtra, Shri K.R. Suresh Reddy Garu, Member Parliament and former Speaker of Andhra Pradesh Legislative Assembly, Shri L. Ramana Garu, MLC, former Minister and MP. Srilata is here, Srimati Srilata. Postmaster, I don't know. And a galaxy of distinguished guests on the dais, equally distinguished in their own right in the audience, members of Chellamaneni family, it is with utmost humility I accepted this assignment of delivering this speech at this function for the release of a postal stamp honoring Sri Chellamaneni Rajeshwara Garu. In this regard, we must express our thanks
to the Union of India for choosing to honor the remarkable public life of Rajeshwara Garu. That there are still platforms such as this, where so many persons known for their intellect and above all integrity have gathered is gladdening to the heart. In a world that has overtaken by the messy swamp of wild discourses on the social media that misguide and incite even the well-educated with one distorted message after another, occasions like this to jog our memories and pay our respects for those who serve the cause of people, freedom and democracy selflessly engender hope that battles waged by Sri Rajeshwara Garu have not been futile. That a curated book of Sri Rajeshwara Garu's speeches, both in the legislature and outside, is also being simultaneously released, makes this even more special occasion. I thank the Chennamaneni family for taking up this up and yet again reshading Rajeshwara Garu in service of the wider project of democracy and justice for the poor that enable them to enhance, nurture and protect their inherent dignity. There is little that one can add to the public knowledge regarding Rajeshwara Garu. Nearly 8 decades of public service. His was a life lived in the public eye, and as one of the most respected political leaders, people in general and especially the one more concerned about the political economy of the country have often derived inspiration from a study of his life. From the act of setting aside his personal growth and academics to join the struggle for freedom of the land and its people, to his role in convincing one of the more intransigent anti-Telangana state leaders about the need for formation of Telangana state, his was a life lived in the public spotlight, that he is universally held up as a paragon of integrity in both personal and public life, is a testimony to the fact that even in the cesspool of modern politics, man can aspire far and live by higher values. I have often wondered about the remarkable tenacity of spirit that actuated Rajeshwara Garu's actions, even as a very young man, in the aid of our freedom struggle and for liberation of the people from the yoke of an oppressive feudal and monarchical regime. We often spoke in hushed tones about how he lived underground in the basements of Chikkadpalli and subsequently the privations he endured to the young family to support, and yet never wavering. That he gave up his inheritance, a rather large estate, and inspired his brothers to do the same without ever expressing second thought or regrets, is a testimony to the steadfastness of his moral compass, as well as revelatory of the dreams and goals that led to the formation of the people as a nation into the modern Indian nation state. Throughout his life, Ramesh, do you have about 7-8 minutes? No problem.
Throughout his life, Rayashara Garu was an indefatigable warrior for social justice in general, and the causes he espoused included, but not limited to, land distribution for the poor, problems faced by tenant farmers and agricultural labor, and the issue of employment creation for the youth. His was a career marked by a remarkable positive work on the ground for constituencies he served. He was the architect and chief patron of the Cooperative Electricity Supply Society, named CES, that brought electricity to 175 villages in Sirisilla. I would suggest that we need to study this model, as it might be useful to us in pushing forward an agenda of decentralization of solar electricity production, possibly in a cooperative model, to create both steady revenue streams as well as local employment at the village level. Other noteworthy achievements included initiation of Moolavavu, that is Nimapalli irrigation project, to benefit dryland farmers. 2. Promotion of education by initiating policy and fiscal commitments by the government to upgrade schools, start new colleges, including a polytechnic college and a degree college in Sirisilla. He was instrumental in initiating policy changes that brought to 50% power subsidy to the power loom weavers in Sirisilla. We must also acknowledge another significant set of achievements of Rayashara Garu. And one element in this set reveals is how well understood the mechanics of practice in the legislature. Sri Rajagopalachari, then the Chief Minister of Madras, has made some rather unparliamentary remarks about the Communist Party and its members. Sri Rayashara Garu did not engage in war of words, which we normally witness nowadays. Instead, he moved a motion of privilege against Rajaji, mighty Rajaji, that was admitted by the Speaker of the Legislative Assembly, and notice was issued to Rajaji. This compelled even a towering figure like Rajaji to accept his mistake and apologize for the same. The curated book of his speeches in the legislature, spanning a period of 30 years, is a treasure trove for historians as well as those politicians who might still aspire to be effective and yet a dignified contributor to the legislative debates. Even as we speak of Rayashara Garu, we must also speak of the remarkable Chennamaneni family. I am sure none would quibble that eldest inspired others to lead lives of service to the people, even if some of them were part of ideological groupings that were diametrically opposite and even in conflict with one held by Rayashara Garu. We have Sri C.H. Hanmantarao Garu, a distinguished economist and a public intellectual who has enriched our national understanding of the issues of the economy, political economy. Then there is C.H. Vidyasagar Rao, who served active life in the political sphere as a union minister and also governor. Incidentally, Vidyasagar Rao was my classmate, and hence a special acknowledgement is owed to him on my part of the pride. I feel in his achievements, his personal life, public life, should be a template for the now nationally dominant party
as to how they might wish to groom their younger leaders to serve this nation. And finally, but not the least, C.H. Venkateshwara Rao garu, a great social activist and a promoter of many an initiative in the sphere of social welfare. Above all, a special mention has to necessarily be made of Srimati Lalita Devi, spouse of Rajeshwara Rao garu, who stood by him and provided him the strength to lead the kind of life he did and serve the people with utmost dedication. We owe her a debt of gratitude that can never really be repaid in full, but which we must nevertheless acknowledge it, only to inspire others. It would not be unreasonable to say that Chennamaneni family as a whole has contributed immensely to the welfare of the people of this country. It's a remarkable family by any yardstick that one we as the people of Telangana and of India ought to cherish. It has been a privilege and good fortune personally to count them as my good friends. Rajeshwara garu never flinched from engaging in spirited debates, was always forthright, bringing great analytical clarity to arguments presented on a bedrock of facts that he would assiduously verify for their truth content. He did not shy away from acknowledging consents and facts expressed by other legislators, even those sitting across the aisles, especially when they were helpful in giving voice to concern of the poor. If he had to put his own party and government in the dock, he never hesitated, because for him, the cause of the poor was an article of faith that he could not abandon even a bit. As I went through an advanced copy of his speeches and interjections in the Legislative Assembly, I was astonished by how wide a range of issues he tackled, how he crafted his language to deliver the moral urgency of solving the problems of the poor, and how he never ever abused his opponents. Forget abuse, he did not even engage in harsh criticism, and yet made his difference crystal clear. This was because he truly believed that being elected to the Legislative Assembly was not for his personal gain, whether it be lure of ill-gotten wealth or the intoxication of power. Rather, he recognized it as a sacred duty, and hence there was no space for ill-tempered remarks and theatrics. Most reasonable people would readily acknowledge that political discourse in this country has significantly degenerated. From catcalling and jeering political opponents by those who hold the highest constitutional offices in the country, demonization of various social groups and recipients of social welfare, to use of foul language even on the floor of sacred lawmaking houses. All these and much more have tragically become commonplace. Of course, each blaming the other, but let us remember, if you sow the wind, you will reap the whirlwind. This is extremely disturbing. This is so because
At the very foundation of the concept of constitutional democracy lies an ontological assumption that we will eschew violence, not only physical but on the language also, by and between individuals and groups espousing particular viewpoints, and instead resort to dialogue and debate to push forward the agendas and the policies that benefit the people. This is to be actuated and strengthened by a desire for justice, which at its barest minimum requires that the first instinct of our institutions of governance should be solicitous regard for the weakest. Inasmuch as violence cannot be an option to achieve justice for the weakest, there is an existential need for political discourse and debate to be both reasoned and reasonable. This is so because at any given point of time, not even social goal espoused by every interest group can be pursued. Consequently, the unaddressed social needs and goals would have to be tackled in subsequent iterations of political choices. In order to keep that hope alive, reasonableness is sine qua non, so that even the ones being left behind are left with hope that his issues, his or her dignity and necessity will find space in political spotlight. Abusive and violent discourse destroys the capacity to build that hope and permanently divide people into social groups that are incapable of coexistence. This is truly, truly dangerous for the country. The broad model or vision that I just outlined has been virtually demolished by the neoliberal economic agenda. Over the past few decades, we have been told, and it has now become a mainstream idea, that man can only be selfish, that his nature cannot be changed, and hence pursuit of unmitigated self-interest, the only social value worth pursuing. Even cooperation is to be viewed only in terms of whether it reduces personal cost and optimizes returns, not in terms of any larger vision of belonging to the people as a nation, as a whole, and existing for larger set of values, addressing greatest good for the greatest number. Short-run, rational fools pursuing only selfish goals are necessarily inimical to the stability of a democratic order. And it destroys the scope of pursuit of justice with the poor and the weakest as its starting point. The preamble to the Constitution of India begins with the expression, quote, "We the people of India." In the present context, as the political economy of I, me, and mine, and at best a very narrow us, takes deep root, we have to wonder about what we should ascribe as the content of the expression, "We the people of India." But if pursuit purely self-interest or the sole goals of human action, then what sort of politicians and political discourse would that promote? The shrillness of the debate, the theatrics of anger, and spewing of vitriol are necessarily the consequence of the desire to demonstrate to this or that social group that one is waging a war by other means.
on their behalf against other political formations representing other social groups. One major plank of social choices regarding the economic sphere is nearly eliminated from the ambit of socio-political control, and economic actors that are predatory and successful in predation emerge as the favored partners of political actors. Recently, reports have emerged that nearly 70% of the national wealth is now concentrated in the hands of a mere 500 families. The hero worship of the members of this small group seems to be the sole agenda of mainstream social attention, including the mainstream media. Article 39B of the Constitution of India, a directive principle of state policy, not justiciable, yet foundational to governance of the state, mandate that the state shall take steps to ensure that the ownership and control of material resources of the community are so distributed as best to subserve the common good. This mandatory directive was also warning that when wealth of a nation is concentrated in the hands of few, the institution of democracy can easily be hijacked to serve the interest of the few. Given the level of concentration of wealth, we must necessarily ask ourselves as to whether the political institutions have not been the handmaiden of the predatory elements of the market economy. Should we not then ask, whose interests have the politicians and the political parties been serving, especially over the past few decades? There cannot be any controversy that leaders such as Rajeshwar Rao have become all too rare species. Yet their lives, we have to necessarily hope, serve as inspiration to the people to struggle for re-strengthening the goals espoused in our Constitution. Let's remember that he began his fight for freedom and justice for the people in a pre-constitutional era when fundamental rights were not available for the people, much less guaranteed. There was no guarantee of freedom of speech, no guaranteed right to freedom of movement, no right to assemble or petition the powers that be for redressal. When rulers and regimes advocate the diminution of these rights and claim that once they are elected, they should not be subject to any criticism, we should necessarily educate the people that those who fought to found the modern nation state did so to establish those rights and deepen democratic experience, and to make rulers respond to the people as a nation rather than the interest of the few. Jallianwala Baghs and Razakars become possible when the governance is directed primarily to the benefit of the few. In the end, this is a short speech with a plea. We should take the message of the struggle of remarkable leaders such as Rajeshwar Rao to the masses, not just as hagiographic presentations, but as based on thorough contextual reading of the historical, social, political circumstances under which they waged their struggles for democracy and justice. We do not enough research and do not conduct wide-ranging analytical studies
of relevance of lives of people like him to our present circumstances. I trust that the release of this postal stamp in his honor and the curated books of his speeches would encourage young scholars to take up such research. There are many lessons for us to learn and to become possible only if we are willing to learn from the past. This is the occasion to reaffirm our faith in fundamental human rights, in the dignity and worth of human person, and in the equal rights of men and women and of all states, large and small, within the Indian Union. If you also think, because I think so, that the cherished constitutional values are in peril, defend it with all your might. All of us remember, it is said, unexamined life is not worth living. I thank Union of India for its generosity in honoring this great son of Telangana and India. The gracious presence of Honorable Dr. P.V.S. Reddy Garu, Chief Postmaster General, is appreciated with gratitude. I thank one and all, ladies and gentlemen, thank you for your forbearance. In the end, I have a small correction to make. It must be a mistake committed by Ramesh. Honorable former Justice of Supreme Court, that's fine. Government of India. Supreme Court has not yet become a part of Government of India. Thank you. Thank you very much, sir. Including your remark, but sometimes people are confusing nowadays. But not in your period, but later periods, there may be ambivalence. Don't drag me. No. Thank you very much, sir. Thank you very much. And now, but nowadays we are doubting. So times have changed. Whatever may be. అయితే ఇప్పుడు పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందా కోర్టు. కీర్తిశేషులు, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, 3 దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి వాణి బాణి, వారి ప్రసంగాల సంపుటి ఆవిష్కరణ సందర్భంగా, అదేవిధంగా వారి శత జయంతోత్సవాల సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వేదిక మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు స్టాంపును అందుకున్నటువంటి సందర్భంలో చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పివిఎస్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్షులు రమేష్ గారు, గౌరవనీయులు పెద్దలు మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా మిత్రులు వినోద్ కుమార్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కవర్ విడుదల, అదేవిధంగా
చట్టసభల్లో 3 దశాబ్దాల ప్రజావాణి సంపుటిక ఆవిష్కరణ సందర్భంగా ఆదరణ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వారు డ్రాఫ్ట్ పుస్తకం నాకు నిన్న సాయంత్రం పంపించినారు. దాంట్లో వారి ప్రసంగాలు, వారు కోరుకున్నటువంటి ఏ విధమైన ప్రజాస్వామ్యం ఉండాలా, భారత కమ్యూనిస్టు పార్టీలో వారి యొక్క పాత్ర, అదేవిధంగా నాయకుడు కావాలంటే ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలా, స్పీకర్ గారి పాత్ర, ముఖ్యమంత్రి గారి పాత్ర, అదేవిధంగా వారి ప్రసంగాలు ప్రతి సమస్య మీద, బడ్జెట్ ప్రసంగాలు కావచ్చు, 79లో చెన్నారెడ్డి గవర్నమెంట్ మీద వచ్చినటువంటి అవిశ్వాస తీర్మానం సందర్భంగా వారు మాట్లాడినటువంటి ప్రసంగం కావచ్చు, చాలా 35 సబ్జెక్టుల మీద వారి ప్రసంగాలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది చట్టసభల్లో భాషా ప్రయోగం. ఇవాళ భౌతికంగా వారు లేరు, కానీ ప్రస్తుత రాజకీయాలు జరుగుతున్నటువంటి తీర్థనులు చూస్తే వారి ఆత్మ తప్పనిసరిగా ఘోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు, అనుమానం కూడా లేదు. ఇవాళ రాజకీయాల్లో ఎవరు ఎన్ని బూతులు తిరిగితే వారు పెద్ద నాయకుడు అయ్యేటువంటి పరిస్థితి అయిపోయింది. ఈ విధానాన్ని కనీసం ఈ పుస్తకాన్ని మా శాసనమండలి సభ్యులు కానీ మా శాసనసభ్యులకు అందించాల్సినటువంటి అత్యవసర పరిస్థితి మాత్రం ఉన్నది. ఎందుకంటే వస్తున్నటువంటి మార్పులకు ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టి మళ్ళా మన పాత విధానంలో ఒకరిని ఒకరు గౌరవించుకునేటువంటి పద్ధతుల్లో మనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. అలాంటి వాటిని ప్రజలు తిరస్కరించాలనేటువంటి భావన మనం కలుగజేసినప్పుడే ఈ ప్రజాస్వామ్యంలో చెన్నమనేని రాజేశ్వరరావు వాళ్ళ యొక్క పెద్దల యొక్క ఆశయాలు, ఆకాంక్షలు మనం నెరవేర్చగలుగుతామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాం. దాంట్లో ఒక దగ్గర చదివాను నేను. అయ్యర్దేవర కాళేశ్వరరావు గారు స్పీకర్గా ఉన్న సందర్భంలో అప్పుడు వెంకట్రావు గారు అనుకుంటాను ఒక మంత్రి, ఏమైనా చెన్నమనేని రాజేశ్వరరావు గారు చాలా మాట్లాడుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నాడు, మనవాడేనా అని అడిగాడు. మనవాడు. ఇంతలో జేవి నరసింహరావు గారు స్పీకర్ గారు ఛాంబర్లో వెళ్ళినప్పుడు లేదు మీవాడు కాదు మావాడు అన్నాడు. అంటే అప్పుడు కుల ప్రస్తావన కూడా ఆనాడు కూడా ఈ చట్టసభల్లో ప్రివేల్ అవుతున్నటువంటి సందర్భంలో రాజేశ్వరరావు గారు వారిని పిలిచి ఛాంబర్లోకి వివరణ ఇవ్వడం అనేటువంటిది ఈ సంపుటికలో ఒక అంశంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మనం అందరం కూడా చట్టసభల యొక్క ఔన్నత్యాన్ని, ప్రజా సమస్యలు ఏ విధంగా ప్రజా ముందుకు తీసుకుపోగలుగుతాం, ఇవన్నిటిని కూడా ఇప్పుడున్నటువంటి తరానికి కానీ రాబోయే తరాలకు కానీ దీంట్లో వారు స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లో ధన ప్రభావం, కుల ప్రభావం, మత ప్రభావం ఇవన్నీ ప్రివేల్ అవుతూ ఉన్నాయి. నాయకుడు అంటే, ముఖ్యమంత్రి అంటే సమిష్టి అని. ముఖ్యమంత్రికి మంత్రులకు భేదం ఏముండదు. వారు రాసిన దాంట్లో ముఖ్యమంత్రి 13 మాత్రమే ఉంటారు. శాఖలకు మంత్రులు వచ్చిన తర్వాత ఎవరి మంత్రిత్వ శాఖ వాళ్ళు నిర్వహించేవారు. ఈనాడు ఆ పరిస్థితి లేదు. అన్నిటికీ ముఖ్యమంత్రి. మంత్రులంతా
ఒక రకమైనటువంటి దాంట్లో ఉన్నారనేటువంటి భావన వారు అభిప్రాయంలో వారు రాసినారు. అది ఒక రాష్ట్రాలకే పరిమితం కాలేదు, ఇది కేంద్రం దాకా పాకిపోయింది. దేశంలో వ్యక్తి ఆరాధన పెరిగింది, ప్రజాస్వామ్యం యొక్క విలువలు తగ్గినాయి. వాటిని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు వారి యొక్క భావాలను, వారి యొక్క ప్రసంగాలను ఈ తరం రాజకీయ నాయకులు కానీ, రాజకీయాల్లో రావాలనుకునేటువంటి వాళ్ళకి కానీ ఈ పుస్తకం ఒక మంచి ఆయుధం. మాత్రం దీన్ని అందరూ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని ద్వారా నేర్చుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, పెద్దలు చెన్నంనేని రాజేశ్వరరావు గారి శత జయంత్యోత్సవాల సందర్భంగా మరొకసారి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. ఈ సందేశం నిజంగా కూడా ఇవాళటి ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయాల గురించి కూడా మీరు ప్రస్తావించారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సురేష్ రెడ్డి గారు వారిని ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడమని నేను బలవంతం చేస్తున్నా అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళలో చెన్నమనేని రాజేశ్వరరావు గారు శాసనసభలో ఉన్నప్పుడు స్పీకర్గా ఉన్నవారు సురేష్ రెడ్డి గారు కాబట్టి వారికి అవకాశం తప్పకుండా ఇచ్చి దయచేసి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు రమేష్ గారికి ధన్యవాదాలు. కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. సమయం చాలా అవుతుంది కాబట్టి పెద్దల పేరు తీసుకున్నందుకు క్షమించాలి. ఈరోజు పెద్దలు సిహెచ్ రాజేశ్వరరావు గారి మెమరీలో పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్న సందర్భంలో రమేష్ గారు చాలా చక్కగా అన్నారు, స్టాంప్ రిలీజ్ అవుతుంది కానీ స్టాంప్ వాడతారా వాడరా అని. ఎందుకంటే రాయటం అనేది తగ్గిపోయాదని. స్టాంప్ వాడినా వాడకపోయినా సిహెచ్ రాజేశ్వరరావు గారి స్టాంప్ శాసనసభ చరిత్రలో ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని మాత్రం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పుడే చైర్మన్ గారు మాట్లాడుతూ మరి వారి అనుభవాన్ని, ఆ అనుభవంలో ఉన్న అవస్థల గురించి, మరి జరుగుతున్న ఈ రోజున్న రాజకీయ వాతావరణం గురించి చాలా చక్కగా చెప్పారు. నేను అదృష్టవంతుణ్ణి, ఎందుకంటే సిహెచ్ రాజేశ్వరరావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ సభకు సభాపతిగా పనిచేసే అవకాశం నాకు వచ్చేది. సభాపతి అన్నప్పుడు సభ్యులందరూ సభాపతిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. అంటే నాకు ఛాన్స్ రావాలా మాట్లాడని, దాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు, ఎంటైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. సభాపతిని ఆకర్షించే విషయాలు చూశారు. కానీ నేను అదృష్టవంతుణ్ణి, సభాపతిని ఆశీర్వదించిన సభ్యుడు సిహెచ్ రాజేశ్వరరావు గారు పెద్దలు. ఎందుకంటే సభలో అది ఒక మిక్స్ సభ. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి 294 మంది సభ్యులు, దాంట్లో 10 రాజకీయ పార్టీలు. 10 రాజకీయ పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఉండవు. కలిసి ఉండని సమయంలో, ఎప్పుడైతే ప్రతిపక్షం పార్టీలు అన్నీ కలిసి ఉన్న సమయంలో గవర్నమెంట్కి చాలా లాభం అది. ఎందుకంటే అపోజిషన్లో ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ సభ్యులు కూర్చొని ఉంటారు హాయిగా. ఆ అవస్థ అంతా సభాపతి భరించే పరిస్థితి ఉంటుంది. మరి ఆ ఉన్నతమైన సీట్లో కూర్చున్నప్పుడు, ఆ అవస్థలో కూర్చున్న సభాపతిగా నాకు మరి అటువైపు చూస్తూ ఉంటే రాజేశ్వరరావు గారు కళ్ళలో చూస్తే వారు ఒక్క నిమిషంలో సభను ఆర్డర్లకు తీసుకురావటం, అదే నాది ఆశీర్వాదం కింద భావించాననే మాట చెప్తున్నాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో చెప్పాను నేను. వారు మొట్టమొదటిసారి శాసన సభ్యుడైనప్పుడు 1957లో నేను సభలో చెప్పాను, మీరు సభ్యులైనప్పుడు నేను ఆ రోజు జన్మించలేను కూడా. మరి ఈరోజు మళ్ళీ మీరు ఆ సభలో ఉన్నారు, నేను సభాపతిగా ఉన్నానంటే నిజంగా ఇది ఎంతో గౌరవంగా భావిస్తూ, మరి వారి శత జయంతి, అదేవిధంగా 75 సంవత్సరాల భారతదేశ రిపబ్లిక్ కూడా ఈ సమయం ఇది. ఈ సందర్భంలో వారి స్ఫూర్తితో ఈరోజు పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయటం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, ఈ రోజున
రాజకీయ నాయకులకు ఈ రోజున రాజకీయ పరిస్థితులు అలాగ అయిపోయాయి. ఎలా అయిపోయాలంటే ఎటు అధికారం ఉంటే అటు వెళ్ళటం. సర్పంచ్ గారి గెలంగానే అధికార పార్టీ నుంచి మొదలు పెడితే పైదాకా అదే వాతావరణం ఉంది. ఇది నిజంగా కూడా పార్లమెంటరీ డెమోక్రసీకి, లెజిస్లేచర్కి సరిగైంది కాదు. ఇది లేకుండా కూడా, అధికారం లేకుండా కూడా మనం కార్యక్రమాలు చేయవచ్చు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయొచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయచ్చు అని ఆ పుస్తకం చదివిన ప్రతి ఒక్క శాసనసభ్యుడు ఎన్లైటన్ అవుతాడు, చైతన్యవంతుడు అవుతాడనే విషయాన్ని మనం గమనించాలి. 50 ఏళ్ల క్రితం అధికార పార్టీ సభ్యుడు కాకపోయినా పెద్దలు రాజేశ్వరరావు గారు వారు ఒక స్వచ్ఛంద సంస్థతో మరి సంబంధాలు పెట్టి మరి వారి నియోజకవర్గంలో మరి సంపూర్ణమైన ఎలక్ట్రిఫికేషన్ చేశారంటే ఇట్స్ అ గుడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అధికారంలో ఉంటేనే పని అవుతుందని కాదు, పట్టుదల ఉండి ఇన్నోవేషన్ చక్కని ఆలోచనలో ఉంటే మనం ఎన్నుకోబడిన నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనే విషయాన్ని పెద్దలు మనకు ఒక మంచి స్ఫూర్తి కల్పించారనే విషయాన్ని గమనించాలి. రెండవది వారి ప్రసంగాలు. ఆ ప్రసంగాలు చదువుతూ ఉంటే నిజంగా అంటే క్షేత్రస్థాయిలో వారి నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలతో మొదలు పెడితే ప్లానింగ్ ఇష్యూస్లో కానీ, యంత్రాంగం నడిపించే ప్రభుత్వానికి కానీ ఎటువంటి సలహాలు, ఎటువంటి చురుకులు కల్పించాలనో అది చక్కగా వినిపించేది. అయితే నాకు ఒక్క ఇబ్బంది ఏముండేదంటే ఆ సభలో ఇప్పుడే పెద్దలు విద్యాసాగరరావు వారితో మాట్లాడుతూ చెప్పాను. ఒకవైపున మరి రోసయ్య గారు ఎట్లా బ్రాంజ్ స్టాచ్యూలాగా కూర్చొని ఉంటుండ్రు కదా అని వారు అన్నారు. అంటే ఒక మూర్తిలాగా కూర్చొని ఉంటుండ్రు. మూర్తిలాగా రోసయ్య గారు కూర్చొని ఉంటే నిజంగా నేను అదృష్టవంతున్నే ఉండేవాడిని. కానీ రోసయ్య గారు కూర్చునేవారు కారు. వారు లేచి వారి మాటల్లో, వారి చాతుర్యంతో ఏదో అపోజిషన్ పార్టీని ఒక మాట అంటే ఇక సభ మీరు చూశారు. ఆ కాలంలో ఇటువైపు అటువైపు ఇటువైపు రోసయ్య గారు లేచారంటే సభాపతికి కొంచెం అటెన్షన్గా ఉండే పరిస్థితులు ఉండేటి. మరి ఆ టైంలో కూడా సభాపతి కన్ను ఎటువైపు పోయేదంటే సిహెచ్ రాజేశ్వరరావు గారి వైపే వెళ్ళేది. ఎందుకంటే వారు లేచి నిలబడి 2 మాటలు మాట్లాడితే సభలో మరి నిజంగా కూడా ఒక ఆర్డర్ వచ్చేది. మరి ఆ విధంగా ఆ దిశలో నడిచిన ఆ సభ నుంచి ఈ 75వ రిపబ్లిక్లో ఈ పుస్తకం నిజంగా మనందరికీ ఆదర్శంగా ఉంటుంది. శాసనసభ్యులు దీన్ని గౌరవించి చదివి మరి ఈ కొత్త సభల్లో వచ్చిన సభ్యులు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ విలువల్ని కాపాడాలని ఈ సందర్భంగా సెంటినరీ సెలబ్రేషన్స్లో మరి పెద్దలు రమేష్ గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక మంచి వేదిక ఏర్పాటు చేసి మళ్ళీ వారిని గుర్తించుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. జై హింద్. ధన్యవాదాలు సురేష్ రెడ్డి గారికి. ఇప్పుడు మా కాక గారు చిరంజీవి విద్యాసాగరరావు గారు 2 నిమిషాలు మాట్లాడు. వేదికను అలంకరించిన పెద్దలు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు, సోదరిమణులు, సుదర్శన్ రెడ్డి గారు చాలా చక్కగా అన్ని విషయాలు వివరించిన తర్వాత చెప్పేది మిగిలి ఉన్నదని నేను అనుకోను. సుదర్శన్ రెడ్డి గారు, మేము ఇద్దరం ఒకే కాలేజీలో లా చదువుకున్నాము, మేము ఇద్దరం క్లాస్మేట్స్ము. వారు జ్యుడిషియరీకి పోయి నన్ను రాజకీయాలకు దోషేసినారు వాళ్ళు. అయినప్పటికీ మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. చాలా విషయాలు వారు చెప్పడం జరిగింది. అయితే నేను అప్పటి నుంచి అదే మాట్లాడుతున్నాను నా పక్కన ఉన్నటువంటి వాళ్ళతో. నాకు జ్ఞాపకం వచ్చేది మా అన్నగారు ఒకరు, దాని తర్వాత 85లో నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ పక్ష నాయకునిగా నేను ఉండడం, కమ్యూనిస్ట్ పార్టీ నాయకునిగా మా అన్నగారు ఉండడం, అదేవిధంగా మిగతా నాయకులందరూ ఆ పేర్లని జ్ఞాపకం వస్తున్నాయి. ఇద్దరు అన్నదమ్ములు వేరే వేరే పార్టీలు ఉన్నా కూడా మరి శాసనసభలో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడే అవకాశం కలుగుతుంది అని మా ఇద్దరి పైన ఏ పత్రికలో కానీ టీవీలో కానీ విమర్శ అనేది రాలేదు. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒకే ఇంటి నుంచి, ఒకరు ఒక పార్టీలో, ఇంకో పార్టీలో. వీరేమైనా బదులుకొని ఇటు వచ్చారు, ఆయన వాళ్ళు కమ్యూనిస్టులో ఉందామని, లేకపోతే ఇంకోటి బీజేపీలో ఉందామని. ఇటువంటి విమర్శలు
రాలేదు, రానివ్వలేదు. దానికి నేను అప్పుడప్పుడు అనుకుంటాను, చాలా గర్వపడతాను. ఇప్పటికీ దేశంలో నేను చాలా సందర్భాలు ఎంతోమంది పెద్దలతో ఉన్నప్పుడు కూడా వారికి ఇప్పటికీ తెలియదు సిహెచ్ రాజేశ్వరరావు తర్వాత విద్యాసాగరరావు ఇద్దరు అన్నదమ్ములు అనే విషయం ఎవరికి తెలియదు. ఆ విధంగా మొత్తానికి మెదిలాం. అది మా అన్నగారిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే నాకు గౌరవంగా అనిపిస్తున్నది. రెండవది, ఆనాడు శాసనసభలో ఉన్నటువంటి నాయకులు, ముందు వరుసలో కూర్చున్నటువంటి నాయకులు, అటు ముఖ్యమంత్రి కానివ్వండి, ఇటు లీడర్ గారు బాగారెడ్డి గారు కానివ్వండి, దాదాపు అందరూ చనిపోయినారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి పోయి ఆంధ్రప్రదేశ్లో బతుకున్నాడు. ఇంకా అంటే మేము ఫ్లోర్ లీడర్గా ఉన్న వాళ్ళము, ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళము అని చెప్తున్నాను. దాని తర్వాత అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలో ఎంపీగా ఉన్నాడు. ఆయన మొట్టమొదటి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు లండన్ నుంచి వచ్చి ఆయన కూడా లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఏదేమైనా నేను నా స్టాంప్ రిలీజ్, నా పేరిట ఉన్న స్టాంప్ రిలీజా లేకపోతే నా గురించి నేను ఆలోచించడం లేదు. కానీ ఆనాటి శాసనసభలో జరిగినటువంటి చర్చలు, మా అన్నగారు మాట్లాడినటువంటి విషయాలు చాలా చక్కగా ఉండేది. మేము ఆ సిపిఐ గ్రూప్ను కానీ సిపిఎం గ్రూప్ను అప్రిషియేట్ చేసేవాళ్ళం. వాళ్ళు కూడా మాకు ఆ విధంగానే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. ఒక కుటుంబ సభ్యులుగా ఉండేటువంటి వాతావరణం. ఎప్పుడన్నా అసెంబ్లీలో కాల్ అటెన్షన్ మోషన్ కానీ తీనాటు మోషన్ కానీ పెట్టాల్సి వచ్చినప్పుడు లీడర్లందరూ సంతకం తీసుకోవాలి. నేను మా నరేంద్ర గారు అప్పుడు విప్ ఉండేది అసెంబ్లీలో, నేను లీడర్ ఉండేది బీజేపీ గ్రూప్కు. మా ఆలయ నరేంద్ర గారికి ఆ కాగితం ఇచ్చి ఒక సంతకాలు తీసుకొని రాగా వీళ్ళందరిది అని పంపేవాడిని. ఆయన పోతే అందరూ పెట్టేవాళ్ళు, ఆయన అందరితో బాగుండేది. నేను అడిగినాను సార్, మా అన్న ఎక్కడున్నాడా, మా రాజేశ్వరరావు అన్న, మా అన్నగారు ఎక్కడ ఉన్నారా అన్నాను. అరే నీకు కనపడతలేదా, అంత ఎత్తున్నాడు, రిటార్గా నిలబడి ఎర్ర జెండా రెపరెపలు ఆడుతున్నట్టు నిలబడి ఉన్నటువంటి అన్న కనపడతలేడా అని అన్నాడు. అటువంటి రెస్పెక్ట్ ఉండేది. రాష్ట్ర శాసనసభలో ఎంటర్ అయితేనే ఒక రెస్పెక్ట్ ఉండేది. నేను ఎక్కువ మాట్లాడకుండా సుదర్శన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పినారు. రోసే గారికి సంబంధించి శాసనసభలో ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు కానీ గతంలో కానీ, నేను గతంలో ఉన్న వాళ్ళందరూ మేము చాలా అద్భుతంగా మాట్లాడేవాళ్ళము, లేక మేము చాలా క్రమశిక్షణగా ఉండేవాళ్ళం. ఇప్పుడున్నటువంటి తరాల వాళ్ళు బాగా లేరని చెప్పడం సరైనది కాదనుకుంటాను, నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఈ విమర్శలు అనేది యంగ్ జనరేషన్ మీద, ఇప్పుడున్నటువంటి వాళ్ళు వీళ్ళకు పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితి తెలియదు, చక్కగా మాట్లాడడం రాదు అని ఏ విధంగా విమర్శలు వస్తాయో, ఇది 2500 సంవత్సరాల కింద సోక్రటీస్ కాలం నుంచి ఇది ఉన్నది. వీళ్ళు రెస్పెక్ట్ ఇయ్యారు పెద్దవాళ్ళకు, ఇది అనేది అభిప్రాయం ఉంది. ఏదేమైనా సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ దుర్భాషలు ఆడుకోవడం అనేది, అయ్యో మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం కదా, ఎప్పుడు మాట్లాడలేదు ఈ విధంగా, సరైనది కాదనేటువంటి ఆలోచన వస్తుంది. ఒకవేళ మేము అడిగితే ఏమంటారంటే, ప్రజలు కూడా ఏం మాట్లాడకపోతే, మమ్మల్ని ఎవడన్నా తిడితే అదే భాషలో మేము తిట్టకపోతే ఏం చేస్తున్నావు నువ్వు అసెంబ్లీలో, నువ్వు తిట్టమని అడుగుతారు వాళ్ళ కింద ప్రజలు. మన ప్రజలు కూడా సామాన్యులు ఏం కాదు, వాళ్ళు తృప్తిగా ఉండాలంటే ఈ దేశపరంతా చేయాలి. మొన్న ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, సార్ నేను ఆ ట్రైన్లో వస్తుంటే ఇద్దరు కన్నడ, ఈయన మనోడు తెలుగోడు, ఈయన కూడా కన్నడ వస్తుంది, బార్డర్లో ఉన్నాడు కాబట్టి. ఆ ఇద్దరు కన్నడలో బాగా తిట్టుకుంటున్నాడు అనుకోడు ప్యాసింజర్స్. కొద్దిసేపు తిట్టుకున్న తర్వాత తెలుగులో తిట్టుకోవడం ప్రారంభించినారట వాళ్ళు. వీనికి అర్థమైంది, వీనికి కన్నడం అర్థమైంది, తెలుగు అర్థమైంది. మళ్ళీ ఇద్దరు వచ్చి కూర్చున్నారు వీని పక్కన, ముగ్గురు కలిసి మంచినీళ్ళు తాగుతున్నప్పుడు ఈయన అడిగిండు, అరే కొంతసేపు మీరు కన్నడంలో బాగానే తిట్టుకున్నారా, తర్వాత మా తెలుగు భాషలో వచ్చి తిట్టుకుంటున్నారు మీరు అంటే, తెలుగు భాషలో తెలుగు అక్షరాలు ఎక్కువ ఉన్నాయి, భాష బ్రహ్మాండమైన భాష, కృష్ణరాయలు చెప్పిండు భాషలో తెలుగు భాష లెస్స అని. తిట్లు కూడా బాగుండే తెలుగు భాషలోనే, మా భాషలో తిట్లన్నీ అయిపోయినాయి కాబట్టి మీ భాషను పట్టుకున్నాము అన్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి పోతుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీనికి ఎమ్మెల్యేలు చేసే దానికన్నా ఎక్కువ సమాజంలో ఉన్నటువంటి మార్పు రావాలి, పెద్ద మార్పు రావాలి, వీళ్ళు చెప్పిన విషయాలు రావాలి. ప్రచార ప్రసార సాధనలో చూస్తుంటే వీడెవడు తిడుతున్నాడు, ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఏం తిట్టిండు, ఆ ఎమ్మెల్యే ఈవెన్ తిట్టిండు, తిట్టకపోతే జ్ఞాపకం చేస్తాడు, మిమ్మల్ని తిట్టండి మీరు ఏమంటారని పెడతాడు ఆయన ముందు కెమెరా. ఇటువంటి పరిస్థితున్నప్పుడు కొన్ని రోజులు మనం భరించాలి. ఏది భరించినా కూడా ప్రజల కోసం ముందుకు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, తప్పకుండా
భవిష్యత్తులో ఎన్ని తిట్టుకున్నా ఏం చేసినా కూడా ప్రజాస్వామ్యం అనేది ప్రపంచంలో బ్రహ్మాండంగా పరిడవిల్లుతున్నది. ఆ విధంగానే ఉంటుంది. ఇవేనా కూడా యంగ్ జనరేషను కొంత మార్పు రావాలి. మార్పు లేకపోతే మొత్తం సమాజమే మృత సమాజంగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం వీళ్ళను యువకులను కూడా ఏమనకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో యంగెస్ట్ నేషన్గా ఎమర్జ్ అయింది మన భారతదేశం. కాబట్టి భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి నాయకులు కూడా, ఎందుకంటే మా ఏజ్ అయిపోయింది కాబట్టి వచ్చే నాయకులు కూడా బాగుంటారనే నా హోప్ ఉంది. నాకు ఇంకా స్పష్టంగా నమ్మకం ఉంది ప్రజాస్వామ్యం మీద, ఈ యువత మీద. కాబట్టి అదే మనందరం కూడా ఆశిస్తామని మనవి చేస్తూ మా అన్నకు నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. ఆయన మాట్లాడిన భాష కానీ, ఆయన తీసుకున్న సబ్జెక్టులు కానీ ఖచ్చితంగా ఈ పుస్తకం చదివితే మిగతా వాళ్ళందరికీ ఒక గైడెన్స్గా ఉంటుందనే నమ్మకం నాకు చాలా ఖచ్చితంగా ఉంది. మీ అందరికీ ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ముగిస్తూ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రమేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరొకసారి ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ వీలైతే మాది కూడా మరి దగ్గరకు వచ్చింది 20 ఏళ్ళు దగ్గరికి వస్తే ఆ స్టాంప్ రిలీజ్ కానీ ఇంకేదైనా ఉంటే కూడా అది కూడా చేసి పెడితే పెద్ద కాబట్టి ఇంట్లో మా మగవాళ్ళ దాంట్లో అది కూడా బాగుంటుందని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. సభాధ్యక్షులు గౌరవనీయులు సోదరులు రమేష్ అన్న గారు, వేదిక పైనటువంటి గౌరవ పెద్దలందరికీ, పాల్గొన్నటువంటి ఆహ్వానితులకు హృదయపూర్వక నమస్కారాలు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు 4 మాట చెప్పే విధంగా వచ్చినటువంటి చెన్నమనేని ఫౌండేషన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వర్గీయ రాజేశ్వరరావు గారి గురించి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాలలో నైతిక విలువలు పెంపొందించాలని చెప్పని, చట్టసభల పవిత్రతను కాపాడాలని చెప్పని ఒక సత్సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం వారు ఉన్నారు అని చెప్పంటే నాకు తెలిసినంత వరకు స్వర్గీయ రాజేశ్వరరావు గారు చెప్పని నేను మనవి చేస్తున్నా. ఆ మహనీయుడు శాసనసభలో ఉన్న సమయంలో చిన్న వయసులో నేను 33 ఏళ్ళకే ఎమ్మెల్యే అయినప్పుడు పెద్దలు మాట్లాడినట్టుగా వారు లేచిండ్రు అని చెప్పానంటే వాస్తవంగా స్పీకర్ గారో ముఖ్యమంత్రి గారో ప్రతిపక్ష నాయకుడో లేస్తేనే ఒక నిశ్శబ్ద వాతావరణం ఉంటుండే. కానీ ఒక సభ్యునిగా వారు లేచినప్పుడు అందరూ కూడా వారు ఏం మాట్లాడుతున్నటువంటి ప్రతి పదాన్ని వినాలని చెప్పినటువంటి అంత గొప్ప వ్యక్తి రాజేశ్వరరావు గారు అని చెప్పిన అనుభవంలో నేను చూసిన విషయంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా వారి కళ్ళ ముందు నేను మంత్రిగా పనిచేసిన సమయంలో ఆనాడు పార్లమెంట్ సాధారణ ఎన్నికలు వస్తే నన్ను 96లో రమ్మనైతే బాగుంటుందని చెప్పని, కరీంనగర్ చరిత్రలో ఒక బలహీన వర్గాల బిడ్డ పార్లమెంట్ సభ్యులుగా వెళ్ళాలని చెప్పిన ప్రతిపాదించినటువంటి మొట్టమొదటి వ్యక్తి నా జీవితంలో మర్చిపోయిన వ్యక్తి రాజేశ్వరరావు అని చెప్పని మనం చేస్తున్నా. కేవలం ప్రతిపాదననే కాదు, నా గెలుపులో పనిచేసి నాతో పనిచేసిన వ్యక్తి కూడా. ఏ విధంగా అయితే ఈరోజు పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు తన ప్రసంగ పాఠాలను విన్న తర్వాత చెప్పినటువంటి పదాలలో, ఆ విషయాలలో, అంటే ఒక రాజకీయాన్ని ఒక పవిత్రమైనటువంటి బాధ్యతగా భావించాలా, ప్రజల జీవితాలను మెరుగుపరచాలా, మౌలిక సదుపాయాలు కల్పించాలా అనే విధంగా ఉండడంతో పాటు తోటి వలన ఆ విధంగా నడిపించినటువంటి వ్యక్తిని కూడా మీకు మనవి చేస్తున్నా. ప్రధానమైన ఉదాహరణ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అందులో ఉన్నటువంటి వాక్యాలు ప్రధానంగా సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అని ఉంటుండే. స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి సమాజమే దేవాలయం అని చెప్పిన బాగుంది, పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పంటే ఎప్పటికీ పేదగా ఉండాలన్నా అని చెప్పిన మాట మాట్లాడేటువంటి వ్యక్తి, ధైర్యం ఉన్నటువంటి దిశాలి రాజేశ్వరరావు అని చెప్పి మనం చేస్తున్నా. ఆ విధంగా ఉన్నటువంటి దాన్ని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వెనువెంటనే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని మార్చినటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు అని చెప్పి మనం చేస్తున్నా. అంటే వారు మాట్లాడేటువంటి మాటలు అటు సభలో కానీ బయట కానీ సమాజంలో కానీ దానికి అనుగుణంగా వారు స్వాతంత్ర సమరయోధులుగా కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి స్వాతంత్ర సమరయోధులను గుర్తించడంలో వారు కమిటీగా చైర్మన్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు వారితో నేను శాసనసభ్యునిగా లోక్సభ సభ్యునిగా ఉన్న సమయంలో అంటే ఇచ్చినటువంటి బాధ్యతను ఎలాంటి కూడా చిన్న పొరపాటు లేకుండా సరియైన వ్యక్తి సరియైన న్యాయం జరగాలని చెప్పనేది నిక్కచ్చిగా నిర్మోహమాటంగా పనిచేసినటువంటి వ్యక్తి యొక్క ఈరోజు ఈ కార్యక్రమం
సిద్ధ జయంతిలో పాల్గొని మీ అందరితో నా మనసులో ఉన్నటువంటి భావాన్ని చెప్పుకునేటువంటి చెన్నమనేని రమేష్ అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వర్గీయ రాజేశ్వరరావు గారికి నిజమైనటువంటి నిండైనటువంటి హృదయపూర్వక నివాళులు. ధన్యవాదాలు. చాలా కాలాతీతమైంది ఈ సమావేశానికి చేసినటువంటి పెద్దలందరికీ మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు జానారెడ్డి గారు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా డాక్టర్ సంజయ్ గారు కూడా వచ్చిండ్రు. వారు కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయం లేట్ అయింది కాబట్టి మరి అందరు కూడా వారి సందేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెన్నమనేని రాజేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవానికి రావాలి అని నేను ఎవరినైతే అడిగినానో అసలు మీరు అడగవలసిన పనే లేదు, నిజంగా అది మా అదృష్టం అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఇంకా 20 మందిని అడిగినా కానీ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితే. ఎందుకంటే వారు నిజంగా కూడా వారి పుస్తకంలో కానీ ఈరోజు వక్తలు మాట్లాడినట్టుగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వారు ఏర్పరచుకున్నారు. నిజంగా అది చాలా అరుదైనటువంటి గౌరవం. అప్పటి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఆ తర్వాత తెలంగాణలో కూడా కావచ్చు, మరి ఎవరు వారితో పనిచేసినా వారితో కలిసి ఉన్నా దాన్ని ఒక గొప్ప అనుభవంలాగా వారి నుంచి నేర్చుకునే విధంగా భావించేటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు నిజంగా కూడా నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉన్నది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కాకుండా మా కుటుంబ సభ్యులు కూడా మా కాకగారు మరోసారి చెప్పాలి, వారికి 95 సంవత్సరాలు. వారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిందంటే పద్మభూషణ్ చెన్నమనేని మరి హనుమంతరావు గారికి మనం చప్పట్ల ద్వారా మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా మా కాకగారు వెంకటేశ్వరరావు గారు, విద్యాసాగర్ రావు అయితే వారి సందేశం కూడా ఇచ్చిండ్రు. వీళ్ళే కాదు, మరి మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ, ఫార్మర్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలే కాదు, మాట్లాడుకుంటూ మా తల్లి లలితాదేవి గారి గురించి ఈ ఫౌండేషన్ పెట్టినప్పుడే చెన్నమనేని రాజేశ్వరరావు ఫౌండేషన్ అని నార్మల్గా పెట్టాలని అందరూ అనుకుంటారు. అట్లనే ఉంటాయి చాలా వరకు కూడా. కానీ చెన్నమనేని రాజేశ్వరరావు అండ్ లలితాదేవి ఫౌండేషన్ అని పెడితేనే దానికి సార్థకమైనటువంటి విషయాన్ని మేము గ్రహించినాం. మా కుటుంబ సభ్యులందరూ కూడా గ్రహించింది. దాని గురించి మాట్లాడాలంటే ఒక అర్ధగంట మాట్లాడచ్చు, కానీ 1-2 విషయాలు తప్పకుండా చెప్పాలి. మా తల్లిగారు, అప్పుడు మా తండ్రి గారు, మా కాకగారు హనుమంతరావు గారు అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు వారి ఆత్మకథలో రాసింది చెన్నమనేని రాజేశ్వరరావు గారు. మరి అండర్ గ్రౌండ్లో ఉంటున్నా కదా, 5 సంవత్సరాల పాటు ఉన్నారు వారు. అప్పుడు మా అమ్మను నువ్వు తల్లిగారికి దగ్గరనే ఉండాలి, అక్కడ ఇబ్బందుల పాలవుతామంటే మా అమ్మ ఒప్పుకోలేదు. నేను ఏ ఇబ్బంది వచ్చినా కానీ మీతోనే ఉంటాను అని చెప్పి వారందరూ కూడా మహిళలందరూ కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి వారు కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి అప్పటి కమ్యూనిస్ట్ నాయకులకు సహకరించడం జరిగింది. చాలా అరుదైనటువంటి విషయాలు మా హనుమంతరావు గారు వారు సాక్షిగా ఉన్నారు. ఎప్పుడో ఒకసారి వారు మాకు దాన్ని రికార్డు రూపంలోనూ ఏ రూపంలోనూ దయచేసి ఇవ్వాలి. ఎందుకంటే అది నిజంగా కూడా అప్పుడు నాన్నగారు చెప్పినటువంటి విషయాలు, అది మీరు కూడా ఒకసారి దాన్ని రికార్డు తప్పకుండా చేయాలి. అయితే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మా అరుణక్క, ఇవాళ ఇక్కడ ఉన్న అరుణక్క, మా కల్పనక్క, వాళ్ళు కూడా అండర్ గ్రౌండ్లో పుట్టింది. అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు మా అరుణక్క అప్పుడు 3-4 సంవత్సరాల అమ్మాయి. అప్పుడు వీళ్ళు పేలాలు లేకపోతే అటుకులు మక్క కంకులు వాటిని తినుకుంటూ ఉన్నప్పుడు మరి అరుణ చిన్నపిల్ల కదా, దానికి ఇవన్నీ జీర్ణం అయితే లేవు అన్నప్పుడు వీళ్ళతో పాటు మగ్దుమ్ మొహిద్దీన్ గారు స్వాతంత్ర సమరయోధులు, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు, కమ్యూనిస్ట్ నాయకులు. వారు ప్రతి సాయంత్రం మరి
అండర్ గ్రౌండ్లో ఉన్నారు కదా, దస్తీలో కొంచెం అన్నం తీసుకొచ్చి జేబులతో తీసుకొచ్చి అరుణకు తినిపించి అని వారు అన్న రాయడం జరిగింది. అరుణక్క ఇవాళ ఇక్కడ ఉన్నది, దయచేసి మన చప్పట్లతో అరుణక్క కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మా రెండో అక్క పుట్టినప్పుడు ఎవరు లేరట. మా నాన్నగారు ప్రతిసారి చెప్పింది, మా అమ్మ కూడా చెప్పింది. ఒక్క హనుమాన్ల బాబు అప్పుడు వారి జడ్జి ఖానాలో ఎక్కడికో మా అమ్మతో వెళ్ళి ఆ ప్రసవం జరిగే వరకు మా అమ్మ దగ్గర ఉన్నది ఒక హనుమంతరావు గారే ఉన్నారు అప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు. అంటే ఇవన్నీ కూడా ఇవాళ రేపు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో, ఇవాళ రేపు ఉన్నటువంటి పరిస్థితులలో ఊహించుకోలేని విషయాలు. అంత దృఢ సంకల్పంతో, అంత అకుంఠ దీక్షతోటి, కేవలం ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి ఆ తరానికి మనం ఇట్లాంటి సభలు ఎన్ని పెట్టినా తక్కువనే అని అనిపిస్తుంది. అట్లాంటి స్ఫూర్తి నిజంగా కూడా మనకు రావాలి. నేను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అడిగినప్పుడు వారు వెంటనే అన్నారు, ఎక్కడి రాజకీయాలు ఇవాళ రేపు ఎక్కడివి, కనీసం అట్లాంటి సభలన్నా పెట్టాలి, అట్లాంటి సభలో ఒకసారి 10 మంది కన్నా మనం చెప్పాలి అని వారు ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా మా కాగారు విద్యాసాగర్ రావు ఇంతకుముందు చెప్పడం జరిగింది, పార్టీలు అనేటువంటి విషయం కాదు, దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనేటువంటి ప్రశ్న మన ముందుకు వస్తున్నప్పుడు తప్పకుండా కూడా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని, ఈ విధంగా మరి చెన్నమనేని రాజేశ్వరరావు గారి స్ఫూర్తి నిజంగా కూడా ఈ మధ్యకాలంలో నేను ఇంతకుముందు నేను ప్రారంభంలో చెప్పినట్టు ఒక 3 నెలల నుంచి వారి ప్రసంగాలన్నీ కూడా చదవడం జరిగింది, సబ్ టైటిల్స్ ఇవ్వాలని. ఒక బడ్జెట్ ప్రసంగం అంటే నిజంగా కూడా ఒక పొలిటికల్ ఎకనామిక్ అనాలిసిస్ ఆఫ్ ఒక రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో ఏం జరుగుతున్నది అనే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన, క్షుణ్ణంగా అనలైజ్ చేసి ఇచ్చినటువంటి ప్రసంగం. చాలా అది వారు మాట్లాడిందంటే చాలా గొప్ప విషయం. సురేష్ రెడ్డి గారు కూడా ఆ విషయాన్ని వారు చెప్పడం జరిగింది, ఏ విధంగా వారు ఆర్టికులేట్ చేసిందో. మరి అట్లా చేసినప్పుడే నిజంగా కూడా సరైనటువంటి కంక్లూజన్స్, సరైనటువంటి విధానపరమైనటువంటి మార్పులకు మనం సలహాలు ఇచ్చేటువంటి శక్తి వస్తుంది. అంతేగాని నేను ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీని ఇవాళ పెట్టి ఆ పార్టీని ఓడగొట్టుడు కాదు, ఎన్ని కిలోమీటర్లు పొందబెట్టుడు అన్నారు, అనకూడదు ఆ మాట, కానీ అట్లనే ఉన్నది వాళ్ళు. కాబట్టి అది అనుడు చాలా సులువైనటువంటి పని. కానీ ఈ పరిశ్రమ చేయడం, ఈ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మరి వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం అనేది గొప్ప పరిశ్రమ. అది వారు చేసింది కాబట్టే నిజంగా కూడా సుదీర్ఘంగా వారి పేరు, వారి యొక్క ఆశయాలను మనం అందరం కూడా ఇవాళ జ్ఞాపకం చేసుకున్నాం. మరోసారి మరి ఇలాంటి గొప్ప కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించినటువంటి మరి మన తపాలా శాఖ వారికి, డాక్టర్ రెడ్డి గారికి, వారితో ఉన్నటువంటి సిబ్బంది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పుస్తకం కూడా నిజంగా కూడా దాన్ని చేయడం కూడా నాకు సహకరించిన వారందరికీ సురేష్ రెడ్డి గారు ప్రోత్సహించారు. మరి ఇతరులు అందరూ కూడా దానికి సహకరించడం జరిగింది. ఆ పుస్తకాన్ని కూడా మీ అందరికీ కూడా ఇవాళ ఆ కాపీ పుస్తకం చేరుతుంది, మీ అందరికీ కూడా ఒక పోస్టల్ కవర్ చేరుతుంది, మీ అందరికీ కూడా వారి యొక్క బ్రోషూర్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ఇక్కడికి మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది గేట్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. అదొక జ్ఞాపకంలాగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్డర్ ఇవ్వడం జరిగింది కాబట్టి అవన్నీ మీకు అందుతాయి. అదే కాకుండా చివరగా తప్పకుండా ఆ విషయం కూడా చెప్పాలి, అది కూడా చూసిండ్రు. మా రెండవ కొడుకు లలిత్ ఈరోజు మనతో ఉన్నాడు. మా కాబోయే కోడలు కూడా మాతో ఉన్నది. ఒకసారి వారు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. అయితే ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లా కలిపి చేసుకుంటున్నారంటే చెన్నమనేని కుటుంబం అందరు చూసిండ్రు అందరూ చాలామంది చూసిండ్రు. ఏదేమైనా కానీ ఇక వాళ్ళకి తెలుగు అర్థం కాదు కానీ పాపం ఏది చెప్పినా కానీ వింటారు. నాకు మంచిగా ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది అంటే నేను జర్మన్ ఉన్నప్పుడు తెలుగు మాట్లాడినప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ జర్మన్ భాష మాట్లాడితే మీకు అర్థం కాదు. కాబట్టి అట్లా నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటా. ఏదేమైనా కానీ ఈ సందర్భాన్ని కూడా చూసుకున్నాం.
నిజంగా ఈ సందర్భం ఎందుకు నచ్చిందంటే మాకు మా రెండవ కుమారుడు కాబోయే కోడలు ఈ చెన్నమనేని రాజేశ్వరరావు గారు లలితాదేవి గారి సన్నిధిలో ఈ కార్యక్రమం చేసుకున్నట్టుగా మాకు అనిపిస్తున్నది. కానీ వాళ్ళు అన్నందుకు దీన్ని కూడా దీనికి ముడిపెట్టడం జరిగింది. వారికి కూడా మనందరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి తరఫున మరి అందరం కూడా సాపంక్తి భోజనాలు చేయడం బయలుదేరుతామని తెలియజేసుకుంటూ మరోసారి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.